హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ పిక్స్ మొబైల్స్ విజయవాడ. నేను మీ సిద్ధార్థ్ బల్లా. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కనకదుర్గ మాత అని ఆ పరమేశ్వరిని కోరుకున్నా. ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి. మీరు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, టుడే ఏమో తెలీదు, నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. నా పర్సనల్ లైఫ్ గురించి, సిద్ధార్థ్ అంటే ఏంటి అసలు అనే దాని గురించి, అసలు నేను రీల్స్ ఎందుకు చేస్తున్నాను అనే దాని గురించి మీకు చెప్పాలనుకున్నా. ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియోలో ఎంత పెట్టడానికి అవుతుంది కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా నాకు ఇష్టమైన పని అయితే, నాకు ఇష్టమైన ప్రొఫెషన్లో నేను ఏదైతే ఎందులో ఉండాలనుకున్నానో నేను అందులో అయితే లేను. అందరి లైఫ్లో ఇది జరుగుతూనే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి మనకు నచ్చింది ఒకటి ఉంటుంది, మనకు చేసేది ఒకటి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నేను ఇష్టపడింది యాక్చువల్గా అయితే స్పోర్ట్స్ పర్సన్. ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా పిచ్చి నాకు. క్రికెట్లో ఎదగాలని ఆశపడ్డాను క్రికెట్లో, బట్ అది ఎలా వెళ్ళాలో తెలియదు. నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని అవడం వల్ల నాకు సపోర్ట్ లేదు, దానివల్ల వెళ్ళకపోయింది దాంట్లో క్రికెట్లో. దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. అది మార్షల్ ఆర్ట్స్ అంటే మనం కాంపిటీషన్స్కి వెళ్ళాలని ఏం కాదు, కానీ నేర్చుకోవడం అంటే ఇష్టం. అది మార్షల్ ఆర్ట్స్ అనేది. అలాగా ఫిట్నెస్, ఇప్పుడు క్రికెట్ ఒకటి, మార్షల్ ఆర్ట్స్ ఒకటి అనేది నాకు ఇష్టమైన పనులు. అయితే బతకడానికి మనిషి అనేవాడు ఏదో చేయాలి కాబట్టి, మన ఫ్యామిలీ కోసం ఏదో కష్టపడాలి కాబట్టి, కొంతమందికి గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు మంచి అలా ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే మన చదువులో ఎప్పుడు చదివించింది ఏం లేదు. ఎప్పుడూ ఆడుకోవడమే మనకని క్రికెట్ ఆడుకుంటూ కూర్చునేవాడిని చిన్నప్పుడైతే. ఇప్పుడు కూడా చదువు అంటే ఏంటో చదువుతా, కానీ అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు చదువు మీద నాకు. యాక్చువల్గా నేను బిజినెస్ అంటే నాకు ఇష్టమైన పని కాదు. రీల్స్ అంటారా, అస్సలు ఇష్టమైన పని కాదు నాకు. అది తప్పక చేస్తున్నా రీల్స్, అది నా వల్ల కావట్లేదు. కానీ దానివల్ల చాలా మీ గురించి ఇలా మీకు 4 మాటలు చెప్పడానికి పని చేస్తుంది, నా బిజినెస్ని ప్రమోషన్ చేసుకుని పని చేస్తుంది నాకు వర్క్. అలా ఓడి కాదు ఫ్రెండ్స్, రీల్స్ వల్ల ఒక యాక్టర్గా వచ్చి చెప్తే మీరు అంటారు, దానికోసం నేను రీల్స్ చేస్తున్నాను తప్ప ఇష్టపడైతే కాదు. అది నా ప్రొఫెషన్ కాదు, అసలు బిజినెసే నా ప్రొఫెషన్ కాదు. ఇంకా రీల్స్ అంటారా, అసలు అది అవుట్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు అది అవుట్ ఆఫ్ రీల్స్ అనేది నాకు అవుట్ ఆఫ్. కానీ తప్పగా నా సిగ్గుని పక్కన పెట్టి, నా మనసుని పక్కన పెట్టి తప్పగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఏదో చేస్తున్నా. డ్యాన్స్ అయితే నాకు అసలు నాకేమీ రాదు. కానీ కనీసం దయచేసి కొద్దిగా మీరు ఇబ్బంది బాగుపోయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ప్లానింగ్ సోషల్ సర్వీస్ ఫ్రెండ్స్. మన ఫ్యూచర్ ప్లానింగ్స్ మీరు సపోర్ట్ ఇస్తే ఫ్రెండ్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సోషల్ సర్వీస్ అనేది ఫుల్ ప్యాక్ చెప్పే కదా. క్రికెట్, మార్షల్ ఆర్ట్స్ నాకు ఇష్టమైన పనులు, దాంతోపాటు సోషల్ సర్వీస్ ఇది కూడా నాకు ఇష్టమైన పని ఫ్రెండ్స్. నా మనసుకు నచ్చిన పని. క్రికెట్ మిస్ అయిపోయింది, మార్షల్ ఆర్ట్స్ అంటారా అది పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొన్న ఆప్షన్లో నాకు ఇంకా బతకడానికి అందరూ ఏదో చేసుకున్నారు, కష్టపడతాను. నేను అంతే, ఏదో వ్యాపారం చేసుకుంటున్నా, బతుకుతున్నాను. ఒకటే ఫ్రెండ్స్, నేను బతకడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలనుకుంటాను. అంతేగాని ఇంత సంపాదించాలని ఆశ అయితే నాకు ఏ రోజు లేదు. నాకు డబ్బుల మీద ఆశ లేదు ఫ్రెండ్స్, ఏ రోజు. కాకపోతే మనకి ఎంత కావాలి, బతకడానికి ఒక మనిషికి ఎంత కావాలనే దాని మీద ఉంటుంది తప్ప, అయితే మన సమాజం అలా కాదు కదా, మన సొసైటీ అంతా ఎలా కాదు కదా. డబ్బులు ఉంటేనే గొప్ప తెలియ సొసైటీలో మనం బతుకుతున్నాం మనం. అయినా కూడా ఫ్రెండ్స్, ఈ సొసైటీ ఎలా అనుకున్నా కూడా నేను అవుట్ ఆఫ్లోనే ఉంటాను. నెలకి డబ్బులు చూసి నేను ఎవరిని ఇష్టపడను. ఫస్ట్ డబ్బులను చూసి నేను ఇష్టపడను, ఒక ప్రొఫెషన్ చూసి ఇష్టపడను, ఒక బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడను.
నాకు ఈ 3 అవుట్ ఆఫ్లో ఉంటాయి మ్యాక్స్. అది నేను ప్రొఫెషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వను, మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వను, బ్యాక్గ్రౌండ్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మన వల్ల అవతలకి మనకి హెల్ప్ కావాలన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. నేను ఎవరైనా అంతే ఫ్రెండ్స్, నాకు ఎవరికైనా నాతో ఎవరికైనా నా వల్ల వాళ్ళు హెల్ప్ నాకు కావాలనుకున్నప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. అదే నాకు ఇష్టం. డిమాండ్ చేయకూడదు మనం. ఎందుకంటే మనకి అవతల వాళ్ళైతే హెల్ప్ ఉన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మనకి ఏదో మన ప్రొఫెషన్లో గొప్ప ప్రొఫెషన్ ఉన్నామని చెప్పి ఆర్డర్ వేయకూడదు. అది నాకు నచ్చదు. ఏమో ఫ్రెండ్స్ నాకైతే నచ్చదు. బతిమాలుకోవడమే నాకు ఇష్టమైన పని. అలా అని నేను ఒకరికి ఆర్డర్ కూడా వేయను. ఎందుకంటే అది తప్పది. ఒకరికి మనం ఆర్డర్ వేసే రైట్ మనకు లేదు. అది నాకు తెలిసిందల్లా నేను ఒక్క ప్రేమకు మాత్రం బానిసిన ఫ్రెండ్స్. నేను అదే ప్రేమతో అన్న పొంగిపోతా, తమ్ముడు అన్న పొంగిపోతా. అది మీ అందరికీ మాటేస్తున్నా. సిద్ధార్థ్ బల్లా అంటే మీ అందరిలో ఒకరిని. మీకంతా నా ఫ్యామిలీ. మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా, మీ కొడుకులాగా, మీ మనవల్లాగా మేము అందరికీ మాటేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొద్దిగా లోలో ఉండొచ్చు, కానీ మీ సపోర్ట్ ఉండి కొద్దిగా నేను హైకి వెళ్తే ఫ్యూచర్లో ఏమో ఫ్రెండ్స్ మీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మీ ప్రాబ్లం ధర్మం న్యాయం అనేది ఉంటే మీరు అడగకపోయినా మిమ్మల్ని ఎత్తుಕೊಂಡು వచ్చేస్తాను నేను. మీకోసం ఎలాగో యూట్యూబ్ ఉంది కాబట్టి మనకి అంటే ఒక రకంగా చెప్పాలంటే బాబు యూట్యూబ్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఫ్రెండ్స్. మీలో ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా సరే సిగ్గుని పక్కన పెట్టిన అలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అందరూ సజెషన్ ఇస్తున్నా, ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరికి చదువులో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి చదువు మీద టాప్లో ఉండొచ్చు, ఒకరికి అలాగే స్పోర్ట్స్, లేదంటే వాళ్ళకి ఏదో చాలా ఉన్నాయి. అలా ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీ టాలెంట్ ఏంటో మీరు గుర్తించండి. వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్. అది కూడా చెప్తున్నా. ఈ వయసులో మనం ఏం చేస్తామంటే, ఆ వయసులో మనం ఏం చేస్తాము, ఇంటికి మనకి ఏమి అనుకోవద్దు ప్లీజ్. మెయిన్ చెప్తుందల్లా లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ట్రై చేయండి. నో ప్రాబ్లం, ట్రై చేయండి. మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయట తీసుకురండి. యూట్యూబ్ ఉంది మనందరికీ. ఏమో రేపు మీరే స్టార్ అవ్వచ్చు, చెప్పలేం కదా. అది ఇలాంటి మాటలు చెప్పడానికి మనకు రీల్స్ పనిచేస్తాయి. అర్థమైందా? అది చాలామంది రీల్స్ ఎందుకు చేస్తున్నాడు అని అందరూ చాలామంది అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు రీల్స్ ఇష్టమైన పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా మనసుకు నచ్చిన పని కాదు. నాకు చాలా సిగ్గు ఎక్కువ, మొగమాటం ఎక్కువ. నా ప్రాబ్లం వల్ల నాకు మొగమాటం ఎక్కువ. త్వరగా మాట్లాడలేను ఎవరితోనూ, అలాగే త్వరగా కూడా కలవలేను కూడా ఫ్రెండ్స్. నేను చాలా త్వరగా కూడా కలవలేను, మొగమాటం ఎక్కువ. కానీ సిగ్గుని అంత పక్కన పెట్టి ఏదో నాకు వచ్చినది చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, మీకు మంచి మాటలు నాకు చెప్పాలనుకుంటున్నాను. చెడ్డగా దారిలో వెళ్ళేవాడిని మంచి దారిలో తీసుకురావడం నా పని. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం నా పని ఫ్రెండ్స్. అది ధర్మం, న్యాయం. ప్లస్ నా బిజినెస్కి ప్రమోషన్ చేసుకోవడానికి, 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, 10 మంది ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రీల్స్ వల్ల ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతాయి. దానివల్ల వచ్చే ఇన్కమ్తో ఎంతో కొంత ఇంతనే చేయొచ్చు ఫ్రెండ్స్. మనం చిన్నది ఎంత చేసినా సరే దానివల్ల యూజ్ ఉంది. అందు గురించే ఫ్రెండ్స్ నేను రీల్స్ చేస్తున్నాను తప్ప నాకు ఇష్టమైన పని అయితే కాదు. అయితే వచ్చేదానికి చేస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో నేను ఇంకా కొద్దిగా బాగా చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొద్దిగా మీరు సపోర్ట్ ఇస్తే నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.